తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు పసుపు పండుగ రద్దు కావడంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడింది. టీడీపీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మే 27, 28, 29 3 రోజుల పాటు జరుపుకునే మహానాడు 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా ఆన్లైన్లో జరుపుకోగా మిగిలిన ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఓ పండుగల ఈ మహానాడు వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26, 27, 28 నెల్లూరులో జరగనున్న మహానాడును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్రంలోని 1848 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ పద్ధతిలో ఈ నెల 27, 28 మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశం మొత్తం పొదుపు చర్యలు చేపడుతుందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిందని, దీనిని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 10 రోజులుగా నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కిసాన్ సెజ్ భూముల్లో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు సన్నాహక సమావేశం కూడా నిర్వహించి 70% పైగా మహానాడు పనులు పూర్తయ్యాయని తెలిపారు. నెల్లూరులో జరిగే మహానాడు చరిత్రలో నిలిచేలా 5 లక్షల మందితో అట్టహాసంగా నిర్వహించేందుకు చకాచక ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఆగిన మహానాడు పనులు నిరాశలో తెలుగు తమ్ముళ్లు. దీంతో నేడు కొవ్వూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమూరి ప్రశాంత్ రెడ్డిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మనం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలి అనుకున్న మహానాడు రద్దు కావటం బాధాకరమే. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన అధినేత తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని నెల్లూరు జిల్లా టీడీపీ కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు పసుపు పండుగ రద్దు టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడిన మాట వాస్తవమే. ఈ నెల 27, 28 వర్చువల్ గా జరిగే మహానాడు సభ, ప్రముఖుల సందేశాలు, పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు తెలుసుకునేందుకు 1848 క్లస్టర్ల వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జనజాతరని తలపించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తరువాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్నంతా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో ఉండే 2 మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏదైతే బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, అనుమతి సంఘాల అధ్యక్షుడు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా, వేగవంతంగా పనులు ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. సన్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావటం జరిగింది. నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా, దయచేసి ప్రపంచంలో ఉండే
అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొన్ని త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే, ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా గూడు పెడతాయా అని చెప్పారు. మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడు పెడతాయా గూడు పెడతాయా అనుకున్నాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు గూడు పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగు వాళ్ళంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషే దానికి కారణం. వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశమంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి, అది కూడా ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ గౌరవిస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని, మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.